శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. శ్రీ సాయి లీలలు, కాకా మహాజని, ధుమాల్ ప్లీడరు, నిమోన్కర్ భార్య, ములే శాస్త్రి, రామభక్తుడైన ఒక డాక్టరు మొదలుగున వారి అనుభవములు. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించున్న సంగతి పూర్వపు అధ్యాయములో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవారును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసేదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో ఉత్కృష్టలై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు ఏయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండేరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుటకు కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనని బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలనని అనుకునేది. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలగలేదు. బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకరున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారి విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను, బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చట ఉండలేకుండిరి. ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలని అనుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను. అందులోకి బాబా ఇట్లనియను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనులంఘనీయము కావున నట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమనే కాకా మహాజని షిరిడీ విడిచాను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడాను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడాను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాశాను. అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బాబూ సాహెబ్ ధుమాల్. పైదానికి భిన్నముగు కథ ఇప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బాబూ సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మేజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. 4 మేజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచాను. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనగారును గౌరవ మేజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండేది. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చాను. బేలాపూర్ పోయి తన కుమారుని, అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకి షిరిడీ తిరిగి రావాలనని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు.
ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను. వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనింపుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసియగు ముళే శాస్త్రి పూర్వాచారపరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడుకు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకి మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లు, కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడేవారు. తినువారు ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి. అరటిపండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. ముళే శాస్త్రి సాముద్రికము తెలిసినవాడొకటచే పరీక్షించుటకై బాబాను చేచాచుడని అడిగాను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటిపండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత అందరూ వాడా చేరిరి. ముళే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండీ తోటకు బయలుదేరాను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీ తోట నుంచి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వమూ సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని ముళే శాస్త్రిని బూటీ అడిగాను. సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లు అనుకొనెను, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, కానీ నేనాయన ఆశ్రితుడను కాని వారికి నేనెందుకు దక్షిణనీయవలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను. మడితోనున్న తాను మసీదులో అడిగిడిన మైల పడిపోవదనని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు గోలప్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపడెను. అది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలులేదు. ఆయనచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికెట్లు వచ్చెను. అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ముళే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులముకు చెందినవాడను పవిత్రుడను ఎను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరిచి చూచుసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాను. బాబా వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూచి ముళే శాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదని, తనకు గురుదర్శనం అయినదనియూ చెప్పాను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను కాంచిన వారందరూ అచ్చరువందిరి. గేరు తిండు, కాషాయ వస్త్రములు ధరించెదను అని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతదార్
తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రుడితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తన షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించుట లేదనియు చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలననియు మామల్తదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించాను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవముగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మార్చితనని డాక్టర్ బదులెడిను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించాను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయులగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నెక్కడికి రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా ముళే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.